ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటూ, ముందుగా ఈరోజు బాబా గారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నీ కర్మ తెగిన రోజు మాత్రమే ఆ దైవం ఈ వీడియో నీ కంటపడే విధంగా చేస్తుంది. తల్లి, ఈ రోజుకి సరిగ్గా 8వ రోజు నీ జీవితం నువ్వు ఊహించినటువంటి ఒక మలుపు తిరగబోతోందమ్మా. నీ జీవితంలో 8వ రోజు తిరిగే ఆ మలుపు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నీ విధిరాత తల్లి. ఆ విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు. అది భగవంతుని ఆజ్ఞ. దాని ప్రకారమే అంతా జరుగుతుంది. దాని ప్రకారం జరగక మానదు. నువ్వు దాని నుండి తప్పించుకోలేవు. బిడ్డా, లెక్క పెట్టుకో. ఈ రోజుకి సరిగ్గా 8వ రోజు నీ జీవితం సుడి తిరగబోతోంది. అది మంచికో చెడుకో తెలియాలి అంటే నీ సాయి సందేశాన్ని ఒక్క 2 నిమిషాలు నువ్వు ఖచ్చితంగా విని తీరాల్సిందే తల్లి. అలా వింటేనే నీకు మొత్తం కూడా అర్థమవుతుంది. నీ సాయి మాటను పెడచెవిన పెట్టావు అంటే రాబోయే ప్రమాదాన్ని నువ్వు ఎదుర్కోక తప్పదు. దాని నుంచి నువ్వు బయటపడాలి అంటే నీ సాయి మాటలు ఖచ్చితంగా విని తీరాల్సిందే అంటూ ఈరోజు బాబా గారు అయితే ఖచ్చితంగా విని తీరాల్సిన సందేశంతో వచ్చి మనల్ని హెచ్చరిస్తున్నారండి. ఏ కారణం చేతనైనా నిర్లక్ష్యం చెయ్యకుండా, పెడచెవిని పెట్టకుండా జాగ్రత్తగా విను. వింటేనే నువ్వు దాని నుంచి బయట పడగలవు అంటూ మరీ హెచ్చరిస్తున్నారంటే ఖచ్చితంగా వినవలసిన సందేశమే. మరి బాబా గారి సందేశం వినబోయే ముందు మనిషి షేర్ చేసుకుంటారు. బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, అలాగే సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నన్ను ఎప్పుడూ కూడా ఒక మాట అడుగుతూ ఉంటావు కదా తల్లి. బాబా, నా రాత ఎందుకు తండ్రి ఇలా రాసావు? నా కర్మ ఎందుకు నన్ను ఇట్లా పట్టి పీడిస్తోంది? ఏ జన్మలో ఏ పాపం చేశానో కదా, ఏ జన్మలో ఏ కర్మ చేశానో కదా ఈ జన్మలో అనుభవిస్తున్నాను. దీని నుంచి బయటపడే మార్గమే లేదా బాబా? దీని నుంచి నేను బయటపడలేనా? నాకు తెలిసి కూడా నేను ఈ జన్మలో ఏది చెయ్యలేదు కదా. అప్పుడు తెలుసు తెలియకు ముందు జన్మలో ఏదైనా చేశానేమో, ఆ పాపకర్మలు ఈ జన్మలో అనుభవిస్తున్నాను కదా. మరి ఇప్పుడు నేను చేస్తున్న ఈ మంచి పనులన్నిటికీ కూడా ప్రతిఫలం అన్నది లేదా? చీమకు కూడా నేను హాని తను పెట్టలేదు. అందరితో మంచిగా ఉంటాను. ఆకలి అన్న వాళ్లకు అన్నం పెడతాను. కష్టం అన్న వాళ్లను ఆదుకుంటాను. మరి నాకెందుకు బాబా ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు? నా జీవితం ఎప్పుడు బాగుంటుంది? ఒక్కొక్కసారి నా జీవితాన్ని తలుచుకుంటే మంచిగా ఉన్నందుకే ఇన్ని కష్టాలా అని చెప్పి నాకు అనిపిస్తుంది తండ్రి. లోకంలో చెడ్డవాళ్ళు ఎందరో ఉన్నారు, చెడు పనులు చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారు, ఎంత నవ్వుతూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు దేనికి లోటు అన్నదే లేదు. మరి నేను ఎంత మంచిగా ఉండి కూడా నాకెందుకు తండ్రి ఇలా ఉంది? ఇలాంటి రాత నాకెందుకు రాసావు? నేను ఎప్పుడూ కూడా ఇలా బాధపడుతూ బ్రతకాల్సిందేనా బాబా అంటూ ఎప్పుడూ అడిగేదానివి కదా తల్లి. బిడ్డ, నువ్వు చాలా మంచిదానివి. నీ మనసు చాలా మంచి మనసు. ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి బాధ వచ్చినా, ఎవరు ఆపదలో ఉన్నా వెంటనే ఆదుకుంటావు. అలాంటి మెత్తని మనసు నీది. అది నాకు కూడా తెలుసు. నువ్వే చెప్పావు కదా, ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఏ జన్మలో ఏ కర్మ చేశానో ఇప్పుడు అనుభవిస్తున్నానని. నిజమే తల్లి. నువ్వు ఈ జన్మలో ఎంత మంచిదానువో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ముందు జన్మలో తెలుసో తెలియకో నువ్వు చేసిన పాపాలే ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఆ కర్మ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు. బిడ్డ, ఎప్పుడైనా కానీ గుర్తు పెట్టుకో, ఒక ప్రాణి కాని, ఒక మనిషి కాని ఆకలితో ఉన్నప్పుడు వాళ్లకు కడుపు నిండా అన్నం పెడితే వాళ్ళ ప్రేమ, ఆప్యాయతని,
కృతజ్ఞతని రుచి చూస్తావు. అలాగే నీ చెడు ప్రవర్తన వల్లనో, నీ దురుసుతనం వలనో, నీ తెరపొగురు వలనో మాటలు జారావు అంటే వాళ్ళ కడుపు మంటని రుచి చూడాల్సి వస్తుంది. అలా కడుపు మంట రుచి చూడాల్సి వచ్చినప్పుడే పాపకర్మలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని ఫలితమే తల్లి ఇది. ఇప్పుడు నువ్వు ఏవైతే మంచి కర్మలు చేస్తున్నావో ఆ కర్మలో ఫలితం నీకు త్వరలోనే రాబోతుంది. కాసింత ఓపిక పట్టాలి నువ్వు. ఇప్పుడు నువ్వు గడిచిన రోజుల్లో ఏదైతే అనుభవిస్తున్నావో అది ముందు జన్మ కర్మఫలం తల్లి. నీకు ఇదంతా కూడా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను, జాగ్రత్తగా వినమ్మ. కర్మఫలం అంటే ఏంటి? మనిషి ఎదురుగా మరణం ఉన్నా కూడా దాని నుంచి ఎలాంటి కర్మలు చేస్తే బయటపడవచ్చు, ఎలా తప్పించుకోవచ్చు, మరణాన్ని సైతం జయించగలిగి ఎదిరించగలిగి ఆ కర్మ ఫలితం ఎలా ఉంటుందో, ఆ కర్మ ఎలా ఉంటుందో చెప్తాను. ఒక్క 2 ముక్కలు విను తల్లి. విన్నావంటే ఖచ్చితంగా ఈ రోజుకి సరిగ్గా 8వ రోజు నీ జీవితంలో అద్భుతమైన మార్పు జరుగుతుంది. ఆ మార్పు ఏంటో నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే గనక ఖచ్చితంగా నేను చెప్పే సందేశాన్ని ఒక్క 2 నిమిషాలు నువ్వు తప్పక విని తీరాల్సిందే బిడ్డ అంటూ బాబా గారైతే ఇలా కథ చెప్పటం మొదలు పెట్టారండి. ఒక అందమైన ఆశ్రమంలో ఒక గురువు గారు తన ప్రియ శిష్యులతో కలిసి ఉండేవారు. ఆ శిష్యుడు ఆ గురువు గారికి అత్యంత భక్తి శ్రద్ధలతో సేవ చేసుకుంటూ గురువు గారి వద్ద విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ఉండేవాడు. ఆ గురువు గారు మహాధర్మాత్ములు, మహాజ్ఞాని, గొప్ప తపశ్శక్తి సంపన్నులు. ఆయన ధ్యానంలో కూర్చుంటే 2-3 రోజులు అలా గడిచిపోయేవి. ఆయన తపస్సు చేసి ఒక గొప్ప వరాన్ని కూడా పొందాడు. అదేంటంటే ఎవరి మరణమైనా సరే అతనికి ముందుగానే తెలిసిపోయేది. ఇలా కాలం గడుస్తుంది. ఒక రోజున ఆ గురువు గారు కూర్చున్నారు. అలా కూర్చున్న కొద్దిసేపటికి ఆ గురువు గారు ధ్యానం నుంచి తటాలన లేచి కూర్చున్నారు. ఆయన కన్నుల వెంట నీరు ధారలా కారిపోతున్నాయి. గుండెల్లోంచి దుఃఖం తన్నుకు వస్తోంది. ఎందుకంటే తాను ధ్యానంలో ఉన్నప్పుడు తన ప్రియ శిష్యుడు వచ్చే 8వ రోజున మరణిస్తాడు అని తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్నాడు. అందువల్ల అంతగా దుఃఖిస్తున్నాడు ఆ గురువు. తన శిష్యుడిని ఎలా కాపాడుకోవాలో, తనకు ఈ విషయం ఎలా చెప్పాలో ఆయనకు అర్థం కావటం లేదు. చివరికి తన శిష్యునికి తన మరణం గురించి చెప్పకపోవటమే మంచిది అని అనుకున్నాడు. వెంటనే ఆ గురువు గారు తన ప్రియ శిష్యుడిని పిలిచి, నాయనా, నువ్వు ఒక పని చెయ్యాలి. నువ్వు వెంటనే మీ ఊరికి వెళ్లి మీ తల్లిదండ్రుల వద్ద 8 రోజులు ఆనందంగా కాలం గడిపి 9వ రోజు సాయంత్రం వరకు నువ్వు ఇక్కడికి చేరుకోవాలి. నేను నీకోసం ఎదురు చూస్తుంటాను. నువ్వు మాత్రం తప్పకుండా రావాలి అని అంటాడు ఆ గురువు గారు. అది విన్న ఆ శిష్యుడు చాలా ఆనందిస్తాడు. గురువుగారు, మీకు ధన్యవాదాలు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు చాలా రోజుల నుండి నా తల్లిదండ్రులను చూడాలనే కోరిక ఉంది. ఇప్పుడు మీరే వెళ్ళమంటున్నారు. నేను తప్పకుండా వెళ్తాను. కానీ నేను వచ్చే వరకు మీరు ఆశ్రమంలోని ఏ పని కూడా చెయ్యవద్దు. నేను వచ్చిన తర్వాత మొత్తం పనిని నేనే చేస్తాను. అలాగే మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీరు చెప్పినట్టుగా 9వ రోజున నేను తప్పకుండా తిరిగి వస్తాను అని అన్నాడు ఆ శిష్యుడు. ఆ గురువు గారికి తెలుసు తన శిష్యుడు 8వ రోజున మరణిస్తాడు, మళ్ళీ తిరిగి రాడు అని తెలుసు. అప్పుడు ఆ గురువు గారు తన శిష్యుడిని గుండెలకు హత్తుకొని ఇలా అంటున్నాడు, నాయనా, చాలా జాగ్రత్తగా వెళ్ళు. ఈ 8 రోజులు మాత్రం ఇక్కడి ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా నీ తల్లిదండ్రులతో, నీ స్నేహితులతో ఆనందంగా కాలం గడుపు. 9వ రోజు మాత్రం నువ్వు తిరిగి రావాలి అంటూ అతనిని తన ఆశ్రమం నుండి పంపాడు. అలా ఆ శిష్యుడు ఆనందంగా నదులు, అడవులు, కొండలు దాటుకుంటూ తన ఇంటికి చేరుకున్నాడు. అలా ఇంటికి చేరుకున్న తన కొడుకును చూసి తల్లిదండ్రులు చాలా ఆనందించారు. అలా ఆ శిష్యుడు తన తల్లిదండ్రులతో, తన స్నేహితులతో ఆనందంగా కాలం గడుపుతున్నాడు. ఆ శిష్యునికి మాత్రం మనసులో ఎక్కడో చిన్న బాధ. తన గురువు వృద్ధుడు. తాను ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఆశ్రమంలో గురువు గారు పనులు చేసుకోవటానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో అని తన మనసులో బాధపడుతూ ఉన్నాడు.
ఇలా 8 రోజులు కూడా గడిచిపోయాయి. 9వ రోజున ఆ గురువు గారు అత్యంత దుఃఖిస్తూ, బాధపడిపోతూ, ఏడుస్తూ, రోదిస్తూ ఆశ్రమం ముందు కూర్చుని ఉన్నారు. అయ్యో, నా ప్రియ శిష్యుడు ఇప్పటికే మరణించి ఉంటాడు కదా, అతని మరణం గురించి నాకు తెలిసినా నేను ఏమీ చెయ్యలేకపోయాను, ఒక మంచి శిష్యుడిని కోల్పోయాను, తెలిసి నాకు ఇష్టమైన నా శిష్యుడిని నేను కోల్పోయాను కదా అంటూ చాలా బాధపడిపోతున్నాడు. ఆ గురువు గారికి ఎంత బాధ కలిగిందంటే తనను తాను సముదాయించుకోలేక బాధపడిపోతూ ఉన్నాడు. అలా ఏడ్చుకుంటూ ఉండగా ఒక ధ్వని వినపడింది. ఎవరా అని చూస్తే ఎదురుగా తన ప్రియ శిష్యుడే వస్తున్నాడు. గురువు గారు అంటూ వస్తున్నాడు. అది చూసిన ఆ గురువుకు ఎక్కడ లేని ఆనందం కలిగింది. వెంటనే వెళ్లి గుండెలకు హత్తుకుని, నాయనా వచ్చేసావా, నీకేమీ ప్రమాదం కలగలేదు కదా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు, లేదు గురువు గారు, నేను ఆనందంగా వెళ్ళి అమ్మా నాన్నలతో, తల్లిదండ్రులతో, నా స్నేహితులతో అందరితోనూ కాలం గడిపి మీరు చెప్పినట్టుగా ఈ రోజు తిరిగి వచ్చేసాను అని అన్నాడు. అది విన్న గురువుకి ఆశ్చర్యం కలిగింది. ఒక పక్క చాలా సంతోషం కూడా కలిగింది. తన ఇక రాడు లేడు అనుకున్న శిష్యుడు తన కళ్ళ ముందు కదిలేసరికి ఆ గురువుకి చెప్పలేని ఆనందంగా ఉంది. ఇంకొక పక్క ఆశ్చర్యంగా ఉంది. అదేంటి, మరి నాకు దివ్య దృష్టిలో ఇతని మరణం కనిపించింది కదా, ఇప్పుడు శిష్యుడు మాత్రం ప్రాణాలతోనే ఉన్నాడు, ఇది ఎలా సాధ్యం, మరణం ఎలా తప్పిందో తెలుసుకోవాలని అనుకుని తన శిష్యుడితో ఇలా అంటున్నాడు. అయినా నువ్వు ఆశ్రమం నుండి వెళ్ళినప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వు ఏమేం చేశావు, నువ్వు ఎలా వెళ్ళావు, వెళ్ళేటప్పుడు ఏమైనా సంఘటనలు జరిగాయా, నాకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూర్తిగా వివరించి చెప్పు అని అడుగుతాడు ఆ గురువు గారు. అప్పుడు ఆ శిష్యుడు, గురువు గారు, నేను ఆశ్రమం నుండి బయలుదేరి తూర్పు దిశగా ఒక నది కాలువ గట్టుపై నడవటం ప్రారంభించాను. ఆ సమయంలో ఆ కాలువలో నీరు లేకపోవటం వల్ల నేను ఆ కాలువను దాటే ప్రయత్నం చేశాను. అప్పుడే ఒక నల్ల చీమల పెద్దగా వస్తున్న ఒక నల్ల చీమల గుంపు కూడా ఆ చిన్న కాలువను దాటే ప్రయత్నం చేస్తున్నాయి. అదే సమయంలో ఆ ఎండిపోయిన కాలువ గుండా, ఆ నది గుండా ఒక చిన్న నీటి ధార ఆ కాలువ వైపు రావటం ప్రారంభించింది, మెల్లిగా వస్తుంది. అది గమనించిన నేను ఆ నీటి ధార ఇటువైపుగా వస్తే ఆ చిన్న చీమలన్నీ కూడా మరణిస్తాయి అని అనుకుని వెంటనే పరిగెత్తి ఆ నీటి ధారకు అడ్డుకట్ట వేసి ఆ నీరును పక్కదారికి మళ్లించాను. నేను అలా చేశాను. అందువల్ల ఆ నీటి ధార చీమలు ఉన్న వైపుకు రాలేదు, మరొక వైపుకు వెళ్ళింది. దానితో ఆ చీమలన్నీ కూడా ప్రాణాలతో బయటపడ్డాయి. ఆ తర్వాత నేను కూడా అక్కడ నుండి వెళ్ళిపోయాను అంటూ చెప్పాడు ఆ శిష్యుడు. అప్పుడు ఆ గురువు గారికి మొత్తం కూడా అర్థమైపోతుంది. తన శిష్యుడు ఆ లక్ష్యంలో ఉన్న చీమలను ప్రాణాలతో రక్షించినందుకే ఈ రోజు అతని ప్రాణం పోకుండా ఆగింది. అంటే మానవుడు తాను చేసిన కర్మ ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తాడు, అది మంచి అయినా లేదా చెడు అయినా. తన శిష్యుడు చేసిన మంచి కర్మ ఫలితమే ఈ రోజు తన మరణాన్ని కూడా తప్పించగలిగింది. ఇంతటితో అబ్బగారు కథ చెప్పడం ఆపారండి. బిడ్డ, విన్నావు కదా, నిమ్మకాయ దీపంతో మంగళవారం నిమ్మకాయ దీపం పెట్టినందువల్ల ఆ శిష్యుడు చేసిన ఆ మంచి కర్మ ఫలితమే ఈ రోజు ఆ మరణాన్ని కూడా తప్పించగలిగింది. మరి ఎప్పుడు కూడా మంచి కర్మలనే చెయ్యాలి. మంచి కర్మలు మానవుని ఆయుష్ని తప్పకుండా పెంచుతాయి. అలాగే నువ్వు చేసే ప్రతి పని, మంచి పనులు నీకు రాబోయే రోజుల్లో నుంచి నీ దుఃఖాన్ని, నీకు కలిగే నష్టాన్ని మాత్రం తప్పకుండా తగ్గిస్తాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఏ కర్మలు అయితే చేస్తావో అవి నీకు రెట్టింపై నీ దగ్గరికి వచ్చి చేరుతాయి. అది మంచిదైనా లేదా చెడైనా. మంచి కర్మలు చేయటానికి నీ దగ్గర ధనమే ఉండాల్సిన అవసరం లేదు తల్లి. ఎదుటివారి ప్రాణాలు కాపాడటం, ఎదుటివారి దుఃఖాల్ని, బాధల్ని నువ్వు కొంచెం తగ్గించినా అది మంచి కర్మే అవుతుంది. ఒక్కటి మాత్రం సత్యం తల్లి, కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు.
వారు చేసే కర్మ ఫలితాలను తప్పకుండా అనుభవించవలసిందే. అది మంచిదైనా లేదా చెడుదైనా. నీకు అంతా ధనవంతుడైనా కటిక పేదవాడైనా కూడా ధర్మం ఒకటే. కాబట్టి నువ్వు చేసే కర్మ ఎలా ఉండాలి అంటే ఎదుటివారి మనసుని నొప్పించకుండా, ఎదుటివారి మనసుని గాయపరచకుండా, మానసికంగా గాని శారీరకంగా గాని ఎదుటివారిని హింసించకుండా, నీకు ఉన్నంత నీకు తోచనైనంత అందులో నువ్వు ఎదుటివారికి సహాయం చెయ్యి. మనుషులకు కానీ పశువులకు కానీ ప్రాణులకు కానీ వేటికైనా కుదిరితే వాటి కడుపు నింపడానికి ప్రయత్నించు. ఎదుటి మనిషికి సాటి మనిషికి సహాయపడటానికి ప్రయత్నించు. బిడ్డ, ఇప్పుడు నీకు అర్థమైంది కదా, నీ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం దొరికింది కదా. నువ్వు ఏ కర్మలు చేస్తే ఎలాంటి ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావో నీకు అర్థమైంది కదా బిడ్డ. నీకు ముందుగానే చెప్పాను కదా, సరిగ్గా ఈ రోజుకి 8వ రోజుకి నీ జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోతోంది, నీ జీవితం సుడి తిరగబోతోంది అని చెప్పాను కదా బిడ్డ. ఇప్పుడు ఈ క్షణమే నేను చెప్పినట్టుగా నువ్వు చేయడానికి సిద్ధపడు. నిన్ను నువ్వు మార్చుకో. నీలో ఉన్న చిన్న లోటుపాట్లు కూడా సరిదిద్దుకో. ఎదుటి వారికి సహాయపడటం ఈ రోజు నుంచే ప్రారంభించు. ఆకలితో ఉన్న వారికి, ఆకలితో ఉన్న పశువులకి, ఆకలితో ఉన్న పక్షులకి నీకు చేతనైనంత పెట్టడానికి ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించు. నీకున్నంతలో దానం చెయ్యి. ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే ఆదుకో, ఆపదలో ఉన్నారు అంటే నీ చెయ్యిని వాళ్లకు అందించు. తప్పకుండా ఈ 8 రోజులు నువ్వు ప్రతిరోజు నిత్యం తప్పకుండా ఎలా చేస్తూ వచ్చావు అంటే 8వ రోజే ఖచ్చితంగా నీ జీవితంలో పెద్ద మార్పు అన్నది జరగబోతోంది. అది పెద్ద శుభ సూచకంగా కూడా మారిపోతుంది. మంచి రోజులు, మంచి ఘడియలు అన్నవి నీ జీవితంలో ప్రారంభమవుతాయి. నువ్వు ఇప్పుడు పడుతున్న బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి నీకు తగ్గటానికి ఈ 8 రోజులు నువ్వు చేసే ఈ పని ఏదైతే ఉందో, ఈ సాహసం ఏదైతే ఉందో, ఆ 8వ రోజు అన్నది ఆ ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది తల్లి. ఈ సాయి నీకు ఇస్తున్న సత్య ప్రమాణం, నీకు చేస్తున్న సత్య ప్రమాణం అంటూ బాబా గారు అయితే ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం